दीक्षा अंगत्रेण आंजनेय आभिषेक ध्वजस्तंभ यंत्र दुर्ग स्थिर चतुष्था कर्मणि होम संपूर्ण सांगता सिद्ध्यर्थम पूर्णाहुतिं होष्ये Silence sama. Please don't talk. Side. Kita pun cepul bisa. Ajandri, kati melam. Lambat betul kita melam. यज्ञ भगवान के बोलो, यज्ञ भगवान के अंदर नमस्कार नमस्कार आज्ञाये वैश्वानराय ओषधीभ्यः इदं नमः आज्ञाये सप्तहोत्रे इदं नमः ओम भगवानांजय गुरुदेव मेधारा धर्मा येषाहु धुरत्वाय नैषानामस्मिन् लोके ब्रह्महरवदुःखदा आज्ञेन तोह विदो भगवान जिते गौरभा అందరూ రామచంద్ర భక్తులే కదా, భగవంతుడు అందరూ భక్తులే. వారస్తత్వ సమస్తాలు సుభోష్ట మూఢా అందరూ నమస్కారం చేసి చెప్పండి. అట్లనే మనసులో ఉన్నటువంటి కోరికలు తెచ్చుకొని ఈ 3 రోజులు మంచి దీక్షతో శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ సంపూర్ణ అనుగ్రహం ఆంజనేయ స్వామి ప్రతి గ్రామ ప్రజలకి ఉండాలని తెలియజేస్తూ ప్రతిబంధకాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ నమస్కారం చెప్పండి. నమః
आहव अनीयाय अपराध सहस्राणि क्रियन्ते अहर्निश मया दासोऽयम् इति కొంచెం కిందికి వంగి చెప్పండి. చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే పక్కన పెట్టండి. స్వస్తి చెప్పండి. మంత్రహీనం భక్తిహీనం కృతాసన యజ్ఞతంతు మదాదేవ పరిపూర్ణం తదస్తుతో అనయా కృతమైన భగవాన్ పరమాత్మక యజ్ఞేశ్వర స్తుత్రీనాథు యజ్ఞేశ్వరార్పణమస్తు వ్రతం సువ్రతమస్తు ఆచరిత సంపూర్ణ సకల ఫలావాప్తివస్తు. చివరికి వచ్చాము. ఒక 2 నిమిషాలు గుర్తు పెట్టుకొని చెప్పిన విషయాన్ని ఇక్కడ నుంచి మేము స్వామివారి దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఆ గడ్డిని ముట్టిస్తాము. ఆ గడ్డి అంతా దహనం అంటే కాల్చిన తర్వాత ముందుగా ఆవును పైకి తీసుకురమ్మని చెప్తాము. ఆవు పైకి వచ్చిన తర్వాత స్వామివారిని ఆవు చూడాలి. ఆ తర్వాత అక్కడ ఒక అర్థం ఏర్పాటు చేస్తాము. మీరందరూ కూడా డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని చూడకుండా రెండున్నర సంవత్సరాలు శిశువులు ఉంటే ఆ శిశువు ఉంటేనే ఆ తల్లి కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే తర్వాత అయ్యో మాకు తెలిస్తే మేము వెళ్ళిపోవాలని కదా అనేటువంటి ఆలోచన బాగా ఉండకుండా ముందుగానే చెప్తున్నాము. మీరు అందరూ కూడా దయచేసి నేను చెప్పే వరకు బయటకు ఎవరు వచ్చదండి. వచ్చిన తర్వాత కూడా ముందు అర్థంలో మాత్రమే గౌరవించాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ఆవును నమ్మంటాము. ఆవు వచ్చిన తర్వాతనే మీరందరూ కూడా దయచేసి ఒకేసారి చేస్తే అందరికీ ఇబ్బంది. దేవుడు రోజు అంతంపేట గ్రామంలో మరి ధ్వజస్తంభం అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుకున్నారు. అంతంపేట గ్రామస్తులకు భక్తులకు అందరికీ కూడా మంచి అన్ని విధాలుగా విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా బ్రాహ్మణులు పదుల సంఖ్యలో వచ్చి ఈరోజు యజ్ఞం చేయడం శుభసూచకం. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పనిసరిగా దేవుడు కనురిచ్చి తప్పనిసరిగా వర్షాలు మరి పచ్చగా ఉండే విధంగా చూస్తాడని చెప్పేసి నేను భావిస్తూ మరి గ్రామస్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది దగ్గరికి కానీ వస్తువులు కానీ పరిహారాలు కానీ లేదా పనులను ఏర్పాటు చేయాలి కానీ ఎంత కష్టపడుతుంది కాదు. సహకరించే వాళ్ళు కార్యక్రమంలో లోపం కావాలనే ఉద్దేశంతో రావడం తప్ప నమస్తే మిత్రుని స్వాగతం. లక్ష్మణ సమాజం అంతంపేటలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరి ధ్వజస్తంభము బొడ్రాయి నాభిశిల సందర్భంగా ఈరోజు మరి 3వ
రోజు జరుగుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే గుర్కా జపాల్ యాదవ్ గారు కూడా మరి టెంపుల్లో రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈరోజు అంతంపేట గ్రామంలో గ్రామానికి మొదటి దేవుడు గ్రామ దేవత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, దాంతోపాటు ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా చాలా బ్రహ్మాండంగా గ్రామ పెద్దలు, అన్నదమ్ములు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, బంధుమిత్రులు, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల ప్రజల సహకారంతో అంతంపేట గ్రామంలో కని విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి ఏర్పాటు చేసి ఈరోజు పూర్ణాహుతి ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు నా తరఫున అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాభిశిల అంటే గ్రామానికి బొడ్రాయి అనేది గ్రామానికి మనము బొడ్రాయిని పెళ్ళిళ్ళు చేసినా, పేరెంటాలు చేసినా బొడ్రాయి పూజ చేసుకునే చేస్తాం. గ్రామానికి బొడ్రాయి నాభిశిల కాబట్టి ఆ నాభిశిల ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఈరోజు అంతంపేట గ్రామంలో చేస్తున్నందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామ దేవతల్లో మొట్టమొదటి దేవత ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎప్పటికైనా దక్షిణానికి, ఇక్కడ ఆయన చూపు ఎప్పుడు దక్షిణానికే ఉంటుంది. గ్రామం పైన ఎలాంటి చీడపీడలు లేకుండా, ఎవరికి కూడా ఇబ్బందులు, సమస్యలు లేకుండా, ఎవరికి కూడా అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా ఆంజనేయ స్వామి మొట్టమొదటి గ్రామదేవత. గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, కుల వృత్తులు కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, అందరి కూడా ఇవల్ల పోచమ్మ గుడి ఉంటుంది, ఎల్లమ్మ గుడి ఉంటుంది, పెద్దమ్మ గుడి ఉంటుంది, రామాలయం ఉంటుంది. ఎవరికి తోచిన విధంగా వారు పూజించేటువంటి దేవుణ్ణి గ్రామాల్లో ప్రతిష్ఠ చేసుకుంటారు. 33 కోట్ల దేవతలు ఉంటారు. 33 కోట్ల దేవతల్లో ఈ దేవతలని కూడా గ్రామాన్ని కాపాడుతాయి. కాబట్టి ఈ సంవత్సరం మంచి సమయంలో మంచి తిథి, మంచి నక్షత్రం, మంచి వారం, శుభదినం. ఈరోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు మరి అంతంపేట గ్రామాన్ని అన్ని విధాల దేవుడు కాపాడాలని, మంచి వర్షాలు కురవాలని, రైతాంగము, ప్రజలు మొత్తం కూడా పాడి పంటలతో తులతూగాలని, అందరూ కూడా ఆనందంగా జీవించాలని, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు మాకచ్చిత్ దుఃఖమాప్నేయత్ అంటే సర్వజనులు కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఎవరు కూడా ఈతి బాధలు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, అందరూ సంతోషంగా జీవించాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మనోజపం మారుత తుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యూధతర, శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు కూడా మా పెద్దలందరికీ, మా అన్నదమ్ములకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ధూపదీప నైవేద్యం పెట్టండి. ఆ విధంగా చేస్తే మన గ్రామానికి ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా మంచి జరుగుతుంది. భవిష్యత్ తరాలకు కూడా ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు ఉంటాయి. కాబట్టి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినందుకు మళ్ళొక్కసారి అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. ప్రీతసుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయుగ నాగ విభూషణ నానా గణపతితం సత్తం నానా గణపతితం తత్తం నానా గణపతితం అగణిత ఫణి ఫణమణి తదలిత బరుకుల కల వినద గణపతి రభిమిత నిహదిష్ట కుంకుమవర్ణధరం శ్రేతం ప్రీతసుహస్తం ప్రీతిపథఫలఫలం
నాగత్రయయుగనాగవిభూషణ నానా గణపతితం తన్నానా గణపతితం తన్నానా గణపతితం అగణిత గుణగణ మణిగణ కిరణైరరుణిత నిగత రవిగత వదన తత కలిత దరికుల గల వినద గణపతి రఘుమిత నిహదుజుడితున నందోదర హర కుంజవస్మిత కుంజున వర్ణధరం కుందశ్వేతం ప్రీతసుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయయుగనాగవిభూషణ నానా గణపతితం నానా గణపతితం నానా గణపతితం నానా గణపతితం నానా గణపతితం राजा रामचंद्र भगवान के भक्त हनुमान के जानकी माता के बोलो शंकर भगवान के ఆవు చూడాలి దేవుని మనం చూడొద్దు ఫస్ట్ ఆవు చూడాలి మనం చూసి సీతాపతిం రఘుకుల అన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద తలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. మనస్ఫూర్తిగా స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ముందు ఆవును తీసుకొచ్చి ఒకసారి అద్దం వైపు తిప్పి దేవుడికి చూపియండి. వినండి వినండి అందరూ కూడా ఎవరు తొందరపడకుండా ఒక వరుస క్రమంలో ఏమైతుంది ఒక వరుస క్రమంలో అట్లా వచ్చి ముందు అద్దంలో చూసి తర్వాత దేవుడిని డైరెక్ట్ గా చూసిన తర్వాత గుడి చుట్టూ తిరిగి అట్లా వచ్చి ఇట్లా దిగి వెళ్ళిపోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా రెండు వైపులా వస్తే అందరికీ ఇబ్బంది. దయచేసి అందరూ సహకరించి గమనించగలరు. అయ్యా డోర్ తీయండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంజనేయ మహారాజ్ కి లైట్ ఉందా లోపల చుట్టూ తిరిగి వచ్చేసి
చెట్టుకున్న కూర్చుంటూ ఆశీర్వదించిన ఇస్తామన్నారు. అమ్మరు తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇదే మీద పడకండి. రేపు కాదు, కొంచెం సేపు అయినాక వాళ్ళంతా ఆవేశంతో ఉన్నారు కదా, వాళ్ళు జరిగితే మనం చూసి కనిపిస్తారనుకోండి, దర్శనం చేసుకున్నారనుకోండి, రెడ్డి బట్ట కనిపిస్తుంది కింద దేవుని కట్టింది. కింద కూర్చోండి. కింద కూర్చోబడి వాళ్ళు మాత్రమే దిగ్విజయం చేసేందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి స్వామివారి సేవలో నిరంతరమై పాల్గొనేందుకు శుభాకాంక్షలు శుభాశీస్సులు పెద్దలకు తెలియజేస్తూ మీరు చెప్పినంత వరకు మేము సాధ్యమైనంత వరకు 50-60% ప్రయత్నిస్తాం. ఏమైనా లోపాలంటే దయచేసి క్షమించండి. ఇంతవరకు ఎటువంటి ఆటంకం లేకుండా వస్తువులు గాలి ఆయుధాలు అందరూ సహకరించారు. ఇంకా చాలా అలసిపోయారు. మీరు అందరు ఇల్లు ఉండాలని అన్నదానం పెట్టించారు. ఇంకా ఇంట్లో పోతారు. ఏ ఊళ్ళో గుడి పండుగ అయితే ఇంటి నిండా ఊరి నిండా మంది ఇక్కడ ఉంటే ఆ దేవుడు వచ్చిన అయ్యవారు అందరూ సంతోషంగా ఉంటారు. ఇంతమంది కలిసే అవకాశం మళ్ళీ ఎన్ని వేళ్ళకి వస్తుందో ఎవరికి తెలియదు. 20 ఏళ్ళు అవుతుందో 100 ఏళ్ళు అవుతుందో 150 ఏళ్ళు అవుతుందో తెలియదు. ఊరు మొత్తం 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద పెళ్ళైన ఆడపడులందరికీ అందరూ ఎన్నికలు పుట్టాలందరూ ఇంతమంది కలిసే అవకాశం ఎప్పుడు రాదు. మ్యాక్సిమం మన ఊరికైతే ఇప్పుడు 150 ఏళ్ళ తర్వాత వచ్చారు. ఇంకా అన్ని ఇల్లు కుల మత భేదం లేకుండా అన్ని ఇల్లు ఒకసారి ఇంత ఎప్పుడు లేవు. కాబట్టి ఇంత సహకారం చేసి ప్రజలందరూ అందరూ నాకన్నా పెద్దవాళ్ళు ముసలోళ్ళు వాళ్ళకున్న ఆస్త్రాన్ని అన్నింటినీ కోపాన్ని ఆపుకొని కూడా భూగోళం ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రావడం కోసం వేడుకుంటుంటే చేసిన వాళ్ళకంటే పూసిన వాళ్ళకి ఎక్కువ తెలుస్తున్నారు. వేడుకుంటుంటే ఒకవేళ అది తెలుసుకున్నా కూడా ఇంకోసారి వేడుకున్నప్పుడు అటువంటి వేడుకగా చూసుకోవచ్చు. ఆనందం అనేది చాలా బాగా, ఎందుకంటే ఇంత వయసు వచ్చింది మందిని చూసుకోవడం చూడాలనుకున్నాం. కానీ ఈ ఆంజనేయ స్వామి అందరినీ మనం కలిపాము. అందరి ఆనందం అందరికీ మంచి ఉండాలని అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాం.
जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम कृष्ण భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ కూర్చోమని కింద కూర్చోరా, ఆయన కింద కూర్చొని నిన్న కూర్చొని ఎవరు భక్తుంటే వాళ్ళు వచ్చి దేవునికి సాపేయచ్చు, గుడి కొంచెం వాటర్ కొట్టచ్చు, ఎవరైనా సేవ చేసుకుంటే మీకు భగవంతుడు అంత మంచిగా కల్పిస్తాం. ఎందుకంటే మేమేం చేస్తాం అని అనుకుంటాము. అందరూ ఎవరైనా కానీ పెద్ద ఎత్తున వచ్చిన పబ్లిక్ అందరికీ నమస్కారం. ఇంకా తర్వాత వారానికి ఒకరు కానీ 15 రోజులు కుటుంబం కానీ ఇందరూ మంచిగా చేసుకోను, మంచిగా రోజు దీప నవ్వు పెట్టాలి మంచిగా. లేకపోతే ఒక 5 కంపెనీ మాట్లాడి నెలకు 500 ఏంటో అందరికి వేసి, అందరు కాకుండా అందరు మనిషికి 500 నెలకి ఇస్తే వస్తే మంచి మెయింటెనెన్స్ గురించి అందరూ పేర్లు రాయిస్తే మంచి ఎవరు వచ్చి ముందు వచ్చాం. అందరూ తెలుగుకోవాలని నాకు అందరూ నేర్పించారు, బాగానే చేసిండు. అందులో చెప్పినట్టు మేము చేసినా లేదా పంచలేదు, తప్పులుండి మేము పంచలేదు, నాకు తెలియదు. అందుకే అందరూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ब्राह्मणेभ्यो नमस्कुर्यान्न श्रीरङ्गीर्तये देवा एव देवता प्रीणाति शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मन्त्रार्थाः सत्या सफला सन्ति भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु तथास्तु एतेषां सर्वेषां भक्तानां साङ्गल्यवर आञ्जनेय स्वामिनः प्रसादितद्वारा सच्चिन्तित सकलारिष्टदोषनिवृत्तिः भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु. అందరూ కూడా ఈ పర్యావరణకి ఈశ్వరోగానికి మనసులో స్మరణ చేసుకోండి. అయ్యవాళ్ళు కూడా ఎవరైనా మీ స్పందన తెలియజేయాలని కూడా తెలియజేయచ్చు, మీరు కూడా మాట్లాడవచ్చు. తర్వాత గ్రామ ప్రజలు మాట్లాడి తర్వాత ఈ ప్రతిష్ట 1921 వివాహాది శుభముహూర్తాలు ఉన్నప్పటికీ అక్కాలయ్య గారు ఈ ప్రతిష్ట పెట్టిగా ఉంది. నరసింహాచార్య చెప్పినట్టు 49 వ్యక్తులు ఇచ్చినారు. ప్రతిష్ట చేస్తున్నారు అక్కాలయ్య గారి మీద ఆడపిల్లలు మా బాబు జర ఒక 2 నిమిషాలు వాళ్ళిద్దరు మొత్తం అయిపోతారు. అక్కడికి వెళ్ళరారు, అక్కడ ముట్టుకోవరు. తీసుకో ఫోటో తీరు ఇక్కడ వచ్చిందా? నేను ఉన్నప్పుడు లేనట్టు ముందుగా వెరీ గుడ్. రాదు
అయ్యగారు ఎక్కడి పాలే